ఇది ఒక ఇంపార్టెంట్ కేస్ స్టడీ. కేవలం 4,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక స్టార్టప్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఐఐటి ముంబైకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఫండ్ దాదాపు 1,00,000 రెట్ల ఆదాయాన్ని సంపాదించింది. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన 4,000 రూపాయలు ఈరోజు 55 కోట్ల రూపాయలకి వెళ్ళింది. సెడ్మెక్ అని చెప్పి ఒక కంపెనీ రీసెంట్గా ఐపీఓకి వచ్చి లిస్ట్ అయింది. ఇది ఆటోమొబైల్ సంబంధించి ఒక రకమైన కాంపోనెంట్స్ సర్వీసెస్కి పనిచేసే కంపెనీ. ఈ కంపెనీలో వీళ్ళు గత 15 సంవత్సరాల కిందట ఇన్వెస్ట్మెంట్ చేశారు. 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఐపీఓకి వచ్చింది. ఆల్మోస్ట్ 1,300 ప్రైస్ రేంజ్లో లిస్ట్ అయింది. 15 సంవత్సరాల్లో 4,000 రూపాయలు 55 కోట్ల రూపాయలకి వెళ్ళింది. లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అండ్ ఇన్వెస్ట్మెంట్స్లో వెల్త్ క్రియేషన్ ఎందుకు కాదు అని, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎందుకు వెల్త్ క్రియేషన్ కాదు, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. మరోవైపు నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం 100 టైమ్స్ తీసుకోవచ్చు అని చెప్తాను. ఇక్కడ 1,00,000 రెట్లు సంపాదించారు, 100 రెట్లు సంపాదించడం కష్టమా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్ట్రాటజీ, రైట్ ఇన్వెస్ట్మెంట్, రైట్ టైంలో రైట్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కేవలం స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ రిటర్న్స్ తీసుకోలేదు. నేను ఎస్పెషల్లీ హెచ్ఎన్ఏ, అల్ట్రా హెచ్ఎన్ఏ కస్టమర్స్ చెప్తా ఉన్నాను. 10,000 20,000 సంపాదించే వాళ్ళైతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ 10 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి చాలా మంచి స్ట్రాటజీస్ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఒకటి అలాంటి కమ్యూనిటీ మనకు దొరకదు, 2 అలాంటి కమ్యూనిటీ దొరికినా కూడా మనం దాన్ని యూజ్ చేసుకోలేము. నేను చాలా మంది చెప్తా ఉంటాను, ఎస్పెషల్లీ మా ఇన్వెస్టర్ కమ్యూనిటీ చాలా మంది, మీరు కంటిన్యూగా మాతో పాటు ఇన్వెస్ట్మెంట్ చేయండి. చాలా రకాల ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. మనం స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ప్రీ ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, స్టార్టప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి మార్కెట్లో. స్టార్టప్ రిలేటెడ్ ఏఎఫ్ ఫండ్ కూడా వేరేగా ఉంది. సో స్ట్రాటజీస్ చాలా ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే మన స్ట్రాటజీస్ని నమ్మము, ఇంప్లిమెంటేషన్ చెయ్యం. మనకు అన్నీ కూడా గ్యారంటీ కావాలి, ఆ రోజే ప్రాఫిట్లు కనిపించాలి. ఫ్యూచర్లో ఇలా అవుతుందని చెప్తే దాన్ని మనం డైజెస్టేషన్ చేసుకోలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనకు మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు ఆ రోజు 15 సంవత్సరాల కిందట ఆ కంపెనీలో 4,000 ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కూడా కష్టమే. కానీ వాళ్ళు చేశారు కాబట్టి ఈరోజు వాళ్ళకి 55 కోట్ల రూపాయలు ప్రాఫిట్ అయితే వచ్చింది. అలానే చాలా కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి చాలా వరకు కూడా ప్రాఫిట్లు వస్తాయి. ప్రాబ్లం ఏంటంటే మనకి ఆ కన్విక్షన్ ఆ రోజు రాదు, ఆ నమ్మకం మనకి రాదు. నేను అందుకే కమ్యూనిటీ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. ఒక పెద్ద కమ్యూనిటీ ఉందనుకోండి, మనం ఒక మంచి కమ్యూనిటీ ఉందనుకోండి, కొన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డెఫినెట్లీ మనకు ఒక స్కోప్ ఉంటుంది, అవకాశం ఉంటుంది.